ప్రభునందు ప్రియ సంగమా, దేవుని పరిశుద్ధమైన నామమున మీకు శుభాలు తెలియజేయచ్చు. తిరిగి నేటి బైబిల్ స్టడీకి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. గడిచిన దినములన్నిట దేవుడు మనలను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ సాయంకాలము బైబిల్ స్టడీలో పాల్గొనే గొప్ప ధన్యతను ఆయన మనకిచ్చినందుకు ప్రార్థనాపూర్వకముగా ఈ బైబిల్ స్టడీని ప్రారంభించుకుంటూ దేవునికి మనం కృతజ్ఞత చెల్లిద్దాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మలను మీరు ప్రేమించి దీవించి మీ కాపుదల, భద్రత, క్షేమములను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని వాగ్దానం ఇచ్చిన దేవా, మీ కాపుదలలో మమ్మల్ని మీరు ఇంతవరకు కాపాడి సంరక్షించినందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తూ తిరిగి నేటి బైబిల్ స్టడీని మేము ప్రారంభించుకొనుచుంటున్నాం. పాల్గొను ప్రియులందరినీ మీరు దీవించమని, మీ పక్షంగా నిలబడి నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని సమస్త ఘనత, మహిమా, ప్రభావములు మీరే పొందుకొనమని కోరుతూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మనము కొన్ని పాటలు పాడి దేవుని మహింపరచి ఆరాధిద్దాం. క్వైర్ వారు వచ్చి 2 పాటలు వారు పాడతారు. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం లేక బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, బైబిల్ స్టడీకి ముందుగా జీవముగల దేవుడిని మనం స్తుతించి ఆరాధిద్దాం. మనకు కల్వరి స్తుతి గీతాల్లోంచి 126వ పాట, జయం 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 జయశీలుడు నా రారాజుకు అనే పాట పాడుతూ జీవముగల దేవుడిని మనం మహింపొద్దాం. జయం 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 జయశీలుడు నా రారాజుకు, జయం 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 విజయమునిచ్చే యేసయ్యకు, జయం 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 జయశీలుడు నా రారాజుకు, జయం 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 విజయమునిచ్చే యేసయ్యకు. సర్వోన్నతానికే జయం, సర్వాంతర్యామి నీకే జయం, సర్వోన్నతానికే జయం, సర్వాంతర్యామి నీకే జయం, సర్వకృపానిధి నీకే జయం, సర్వాధిపతివి నీకే జయం, సర్వకృపానిధి నీకే జయం, సర్వాధిపతివి నీకే జయం. జయం 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 జయశీలుడు మా రారాజుకు, జయం 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 విజయమునిచ్చే యేసయ్యకు. పాపపు లోకపు పాశములు పడద్రోసిన నా పరమ ప్రభు, పరిశుద్ధులుగా చేయి పరమును వీడిన నీకే జయం. పాపపు లోకపు పాపములు పడద్రోసిన నా పరమ ప్రభు, పరిశుద్ధులుగా చేయుటకు పరమును వీడిన నీకే జయం. సర్వోన్నతానికే జయం, సర్వాంతర్యామి నీకే జయం, సర్వోన్నతానికే జయం, సర్వాంతర్యామి నీకే జయం, సర్వకృపానిధి నీకే జయం, సర్వాధిపతివి నీకే జయం, సర్వకృపానిధి నీకే జయం, సర్వాధిపతివి నీకే జయం. జయం జయం
జయం జయం జయశీలుడు నా రారాజుకు జయం 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 విజయమునిచ్చే యేసయ్యకు శాపపు కాడిని విరుగగొట్టి సాతాను శిరస్సును చిదుగగొట్టి ఆశీర్వాదపు పుత్రులుగా మమ్ములను చేసిన నీకే జయం శాపపు కాడిని విరుగగొట్టి సాతాను శిరస్సును చిదుగగొట్టి ఆశీర్వాదపు పుత్రులుగా మమ్ములను చేసిన నీకే జయం సర్వోన్నత నీకే జయం సర్వాంతర్యామి నీకే జయం సర్వోన్నత నీకే జయం సర్వాంతర్యామి నీకే జయం సర్వకృపానిధి నీకే జయం సర్వాధిపతివి నీకే జయం సర్వకృపానిధి నీకే జయం సర్వాధిపతివి నీకే జయం 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 జయశీలుడు మా రారాజుకు జయం 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 విజయమునిచ్చే యేసయ్యకు. హల్లెలూయా. కల్వరి స్తుతి గీతాల్లోంచి పాట నంబర్ 12 మహిమ ప్రభు నీకే ఘనత ప్రభు నీకే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే అనగా పాట పాడుతూ జీవగల దేవుణ్ణి మనం మహింపరుద్దాం. ప్రభు నీకే ఘనత ప్రభు నీకే మహిమ ప్రభు నీకే ఘనత ప్రభు నీకే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే ఆరాధనా 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 నా ప్రియుడు యేసు నీకే నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు యేసు నీకే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభు నీకే ఘనత ప్రభు నీకే మహిమ ప్రభు నీకే అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి రాజుల వలె యాజకుల వలె నీకై పిలచితివి రాజుల వలె యాజకుల వలె నీకై పిలచితివి ఆరాధనా
ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే. వెలుగుగా త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా, వెలుగుగా త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా, ఆరాధనా 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 ఆరాధనా, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరొకసారి క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున మీకు శుభాలు తెలియజేయచ్చు. బైబిల్ స్టడీలోనికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తుంటున్నాను. గత వారం మనము రోమాపత్రిక 5వ అధ్యాయంలోని 2వ భాగాన్ని ప్రారంభించుకున్నాం. 12వ వచనం నుండి 21వ వచనం వరకు గల ఈ భాగానికి మనము ఆదామునందు మరణము, క్రీస్తునందు జీవం అనే టైటిల్ కూడా మనం పెట్టుకున్నాం. ఈ 12వ వచనం నుండి పౌలు గారు పాపము వెనుక మరణము, ఈ లోకంలోనికి వచ్చిన కారణాలను తెలియజేస్తున్నాడు. ఆ పాపమునకు కారకుడైన ఆదామును గూర్చి మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆదాము వల్ల ఈ లోకంలోనికి పాపము మరణము వస్తే రెండవ ఆదామైనటువంటి క్రీస్తు ద్వారా ఈ లోకంలోనికి జీవం వచ్చిందని పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. వీరిద్దరూ కూడా మానవాళి ప్రతినిధులుగా ఉన్నారు. అయితే వారి యొక్క ప్రాతినిధ్యం, దాని యొక్క ఫలితాలు ఈ భాగంలో పౌలు చర్చిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, 12వ వచనాన్ని గత వారంలో మనం అధ్యయనం చేశాం. 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించిందని చెప్తున్నాడు. 2వ భాగంలో మనం గమనించినట్లయితే, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని అంటున్నాడు. ఒక మనుషుని ద్వారా లోకంలోనికి పాపము ప్రవేశించడము, దాని వెనుకనే మరణము కూడా ప్రవేశించింది. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న ధర్మ సందేహం ఏర్పడవచ్చు మన ఆలోచనలకు. ఎప్పుడో ఆదాము చేసిన పనికి అందరిపైన మరణాన్ని రుద్దడం దేవునికి ఏమి న్యాయం అంటూ మనం కొంత అనాలోచితంగా మాట్లాడుకోవచ్చు. ఆదాము ద్వారా లోకంలో పాపం ప్రవేశించిందని, తద్వారా అందరికీ మరణం సంప్రాప్తి అయిందని వాదించడం సరికాదని వారు, ఒకవేళ ఇటువంటి భావం కలిగిన వారందరూ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉండవచ్చు. ఇటువంటి ఆలోచనకు పౌలు గారు చక్కటి సమాధానమిస్తూ
ఆయన అంటాడు, మనుషులందరూ పాపము చేసినందున అని 12వ వచనము 2వ భాగంలో దాన్ని వివరణ ఇస్తూ ఉంటున్నాడు. ఆదాములో శిక్షకు అభ్యంతరం చెప్పే ప్రతి వ్యక్తి కూడా, అనగా ఆదాము యొక్క పాపము తద్వారా దాని యొక్క శిక్ష మాకెందుకు ఆపాదించబడాలని అభ్యంతరం చెప్పే ప్రతి వ్యక్తికి కూడా పౌలు ఆ వ్యక్తి యొక్క సమస్యను, అభ్యంతరాన్ని పరిష్కరించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆదాము చేసిన పాపము తద్వారా మరణము లోకములోనికి వచ్చింది. అయితే అందరూ కూడా దానికి తగిన దాని యొక్క ప్రభావానికి లోబడడంలోనే గల కారణం ఏమిటంటే, అందరూ కూడా పాపము చేశారు. ఇప్పుడు వ్యక్తిగతముగా మనకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తున్నాడు. ఆదాము యొక్క పాప ఫలితము మనం అనుభవించడం మాత్రమే కాదు, కానీ ఆ పాపం యొక్క ప్రభావము నేడు మనపైన కూడా ఉన్నది. దానికి మనం కూడా బానిసలమైపోయాము. మనపై కూడా పాపము ఏలుచున్నది. మనమందరం కూడా వ్యక్తిగతముగా పాపము చేసిన వారమని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు పౌలు గారు. 2వ భాగంలో ఆయన ఇచ్చిన వివరణ అదే. మనుషులందరూ పాపము చేసినందున అంటున్నాడు. మనుషులందరూ, ఈ మనుషుల్లో నీవు నేను కూడా ఉంటాము, రాబోయే తరాలు కూడా ఉంటాయి. కనుక మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు పాపము యొక్క వాస్తవికతను ఆయన వెల్లడి చేస్తూ ఉంటున్నాడు. పాపము ఒక మనిషిలో ఎలా మొదలై ఆ తర్వాత లోకమంతటికి ఎలాగూ విస్తరిస్తుంది అని మనం ఒకవేళ సందేహపడితే, ఒక మనిషి పాపాన్ని బట్టి లోకమంతా ఎందుకు శిక్షకు గురి కావాలని మనం ఆలోచన చేస్తే, పౌలు ఈ ప్రశ్నలన్నిటికీ ఆయన తగిన జవాబు ఆయన వెల్లడిస్తూ ఉంటున్నాడు. లోకంలో పాపం ప్రవేశించిన మాట వాస్తవము, పాపం ద్వారా మరణం ప్రవేశించడం వాస్తవమే, మనుషులు పాపము చేసిన మాట కూడా వాస్తవమే. కనుక పాపము మరణము వాటి యొక్క ప్రవేశము తిరిగి వాటి యొక్క ఏలికలోనికి మిగిలిన మనుషులందరూ కూడా వెళ్ళడానికి గల కారణము, మనుషులు కూడా ఎవరికి వారు వ్యక్తిగతముగా పాపము చేసి ఉన్నారు. 12వ వచనములోని సారాంశము ఇది ప్రియులారా. ఆదాము ద్వారా ప్రవేశించిన పాప మరణాలు మనుషులందరికీ సంప్రాప్తమవడానికి మనుషులందరూ కూడా పాపము చేశారు. తద్వారా ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు మనం 13వ వచనములోనికి వెళ్ళినప్పుడు 13వ వచనము మనం కొంచెం క్లిష్టంగా ఉంటుంది. మనం ఆ వచనాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఒక క్లిష్టమైనటువంటి మాటలుగా కూడా ఇది కొంత మనం వక్రీకరించడానికి, దీని భావాన్ని వక్రీకరించడానికి కొంత అవకాశం కూడా ఉంటుంది, కొంత కాంట్రవర్షియల్గా కూడా ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని మనం మన జ్ఞానం పైన ఆధారపడకుండా మనం దేవుని యొక్క జ్ఞానం ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ 13వ వచనాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. 13వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి మీ బైబిల్ జాగ్రత్తగా పరిశీలన చేయండి. 13వ వచనంలో ఇలాగూ పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అని అంటున్నాడు. ఇది కొంత భిన్నంగా ఉన్నది. ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపము లోకములో ఉన్నది అని అన్నాడు, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అని అంటున్నాడు.
ధర్మశాస్త్రము లేకపోతే పాపము ఉంటుందా? ఇది ఈ 13వ వచనము ద్వారా మనకు ఎదురయ్యే ప్రశ్న. దీనికి జవాబు మనం ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు మనం చదవగలిగితే దీనికి తగిన జవాబును మనం పొందుకోగలం. ఆదికాండము 6వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు కూడా ఆ భాగాన్ని గమనించండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. చూడండి ప్రియులారా, 6వ అధ్యాయంలో ఆదాము తర్వాత వచ్చినటువంటి మనుషులందరి విషయమై దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. నరుల చెడుతనం భూమి మీద గొప్పది. నరుల యొక్క చెడుతనం అంటే నరుల యొక్క పాపము అని అర్థం. నరుల యొక్క పాపము భూమి మీద చెడ్డదిగా దేవుడు గమనించాడు. ఇది ధర్మశాస్త్రమున కంటే ముందున్నది. ఆదాము తర్వాత ఆ తరములోని మనుషులందరిని గూర్చి చెప్పబడినటువంటి మాట ఈ మాట. పౌలు ఈ 13వ వచనంలోని ఈ విషయాన్ని గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు తన తలంపులో ఒక యూదుణ్ణి ఆయన గుర్తుపెట్టుకుని ఉన్నాడు. ఎంచేతంటే యూదుడైన ప్రతి ఒక్కడు కూడా ధర్మశాస్త్రాన్ని వారు ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల ధర్మశాస్త్రానికి ముందే పాపం ఉన్నట్టు పౌలు గారు యూదుడికి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ధర్మశాస్త్రం వచ్చినప్పుడే కదా పాపం ఉన్నది, ధర్మశాస్త్రమునకు ముందు పాపము లేదు కదా అని వారు ఒకవేళ అలాగున అనుకుంటే ధర్మశాస్త్రమునకు ముందే పాపము ఉన్నది అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మనకు చాలా ధర్మ సందేహాలు రావచ్చు, కానీ దేవుని యొక్క సమాధానము ద్వారా మనము తృప్తి చెందాలి. దేవుని సమాధానము ద్వారా మన హృదయాలకు సమాధానాన్ని మనం కలిగి ఉండడం అనేది మనకు చాలా శ్రేష్టమైనటువంటి విషయం. యూదుడు ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అని ఒకవేళ అనవచ్చు, కానీ అంటే పాపం అతని ఖాతాలో జమ కాదు అని ఒకవేళ భావించవచ్చు. కానీ పాపము అతనిలో ధర్మశాస్త్రానుసారముగా జమ కాకపోయినా పాపం అనేది ఉన్నది అనేది వాస్తవమని పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను మీకు ఆదికాండం 6వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు గల భాగములో నేను మీకు చదివి వినిపించాను. భూమి మీద నరుల యొక్క చెడుతనము బహు గొప్పది అని దేవుడు ఆలోచించిన మాట. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, పాపం ధర్మశాస్త్రం మీరడం కంటే ఎంతో మించింది అని అంటాడు. పాపము ధర్మశాస్త్రాన్ని మీరడం కంటే కూడా ఎంతో గొప్పది, ఎంతో మించినది. అది పాపము ఒక అక్రమం. పాపము ఒక అక్రమం. అందుకొరకే యోహాను మొదటి పత్రికలో అంటాడు, ఆజ్ఞాతిక్రమము పాపము అని అంటాడు. ఆజ్ఞను అతిక్రమించడము, ఆజ్ఞను అక్రమముగా దాన్ని అతిక్రమించడం అనే మాట. కనుక పాపము అక్రమము, సక్రమము కాదు. దేవుడు అంతటిని సక్రమముగా చేస్తే పాపము ఈ లోకములో అంత అక్రమాన్ని తీసుకువచ్చింది. అక్రమము అంటే సక్రము కానిది అని అర్థం. ధర్మశాస్త్రము లేని చోట కూడా పాపం ఉన్నది.
ఎలాగ మనము దీని విషయం మనం చెప్పగలము అంటే, పౌలు ఇదే పత్రికలో 2వ అధ్యాయంలో ఈ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఎలాగ ఆరోపించబడుతుందో 2వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనము గమనించినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. కాబట్టి ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ కూడా ధర్మశాస్త్రము లేకే వారు నశిస్తున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ కూడా ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుతూ ఉంటున్నారు. అంచేత పాపము ధర్మశాస్త్రము కంటే కూడా ముందున్నది. ధర్మశాస్త్రము పాపమును గూర్చి ఆరోపించింది. అంతకుముందు ఆరోపించే వాళ్ళు లేకుండా ఉన్నారు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అంటే ఏమిటో తెలియజేయబడింది. ఫలాని వ్యక్తి పాపి అని ఆరోపణ చేయబడింది. ధర్మశాస్త్రం ముందు ఉన్నటువంటి పాపం విషయమై ఆరోపణ చేయగలిగిన వారు ఎవరూ లేరు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే 13వ వచనములో 2వ భాగములు అంటాడు, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అనే మాట అన్నాడు. ధర్మశాస్త్రము లేనప్పుడు ఇక ధర్మశాస్త్రము పాపమును గూర్చిన ఆరోపణ చేయలేదు. ఇంకొక మాట నేను మీకు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ఇంకొక వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఒకసారి మనం చూసినట్లయితే, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55, 56 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు పౌలు గారు? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని అన్నాడు. ప్రియులారా, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. అంతకు మునుపు ధర్మశాస్త్రము రాకపూర్వము పాపమునకు ఆధారపడడానికి ఎవరూ లేరు. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపమునకు ధర్మశాస్త్రం ఒక సపోర్ట్గా ఉన్నది. ధర్మశాస్త్రము పాపమునకు బలమును చేకూర్చిందని పౌలు గారు ఈ కాన్సెప్ట్లో మాట్లాడినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక పాపం అంటే ఏమైనదో, పాపము యొక్క తీవ్రతను గూర్చి బైబిల్ ఎలాగ వివరించిందో గత వారంలోనే నేను మీకు జ్ఞాపకం చేశాను. మరొకసారి టూకీగా వాటిని నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉంటున్నాను. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమని, పాపం అంటే మూర్ఖుని యోచన అయి ఉన్నదని, పాపం అంటే మేలైనది చేయనెరిగి చేయకుండుటని, పాపం అంటే సకల దుర్నీతి పాపమని, పాపం అంటే విశ్వాస సహితము కానిది అంతయు కూడా పాపం అనే విషయాన్ని గత వారంలో మనము అధ్యయనం చేశాము. వాటిని గూర్చినటువంటి వివరణ కూడా నేను మీకు ఇచ్చి ఉన్నానని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియులారా, ఈ పైన పేర్కొన్న నేను ఇప్పుడు పాపమును గురించి చెప్పబడినటువంటి ఈ విషయాలన్నీ కూడా సాతాను యొక్క పతనానికి, ఆదాము పతనానికి అవి వర్తించినట్లుగా చెప్పబడుతూ ఉంటున్నాయి. సాతాను దేవునిలాగా కావాలని తనను తాను హెచ్చించుకొని దురాశతో, గర్వంతో నిండిపోయి ఉన్నాడు. పాపం యొక్క లక్షణము దీని ద్వారా మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఏమిటంటే పాపం యొక్క లక్షణము అహం, స్వేచ్ఛ, తనను తాను దేవుణ్ణని భావించుకోవడము.
మానవుల్లో స్వాభావికంగా అహం అనేది ఉంటుంది. అహం దెబ్బతింటుంది ఒక్కొక్కసారి. మనుషుల యొక్క అహం దెబ్బతిన్నది అని చెప్తూ ఉంటాం మనం. మనలో ఉన్నటువంటి ఈ అహం, ఇంకొకటి స్వేచ్ఛ, అలాగనే తనను తాను దేవుడినని భావించుకోవడం, ఇవన్నీ కూడా పాపము యొక్క లక్షణముగా చెప్పబడతా ఉన్నది. ఇంకొక మాట నేను మీకు తెలియజేస్తున్నాను. పాపం అంటే ఒక వ్యక్తి తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడము. సింపుల్గా మనం చెప్పాలంటే పాపం అంటే ఒక వ్యక్తి తన సొంత చిత్తాన్ని, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం. ఆదాములో జరిగిన తప్పిదం అదే. ఆ తర్వాత మనుషులందరి యొక్క జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిల్లో వారందరిలో ఏర్పడినటువంటి పాప స్వభావమునకు మూల కారణము ఇదేనని మనం చెప్పవచ్చు. ప్రతి మనుషుడు, ప్రవక్త అయినటువంటి యెషయా కూడా ఈ మాట అంటూ ఉంటాడు, మనమందరము త్రోవ తప్పిపోయిన వారి వలె ఉన్నాం. మనమందరము కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు త్రోవ తప్పి వెళ్ళిపోయాం. కనుక తన స్వచిత్తానుసారముగా ఎవడైతే ప్రయత్నించాలని ఆశపడుతూ ఉంటాడో వాడు పాపంలో ఉన్నాడని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఇక మనము ఈ భాగంలోనికి వచ్చినప్పుడు ధర్మశాస్త్ర ఉల్లంఘన ఉగ్రతను కలుగు చేస్తుంది అని పౌలు గారు రోమాపత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, 4:15 అంటాడు, ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును అని అంటాడు. అక్కడ ధర్మశాస్త్రము ఉగ్రతకు కారణమవుతుంది అంటే ఒక వ్యక్తి పాపము చేశాడని ఆ పాపికి తగిన శిక్ష, ఆ పాపమునకు తగిన శిక్ష తప్పకుండా వేయాలని ధర్మశాస్త్రం కోరుకుంటూ ఉన్నది. ధర్మశాస్త్రమునకంటే ముందు జీవించినటువంటి ఆదాము మొదలు మోషే వరకు కూడా ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు ఇవ్వలేదు కదా. ఆ కాలంలో దేవుడు దేనిని ఆధారం చేసుకొని ఈ వారు చేసిన పాపమును గూర్చిన విషయాన్ని పరిష్కరించి ఉంటాడు, ఎలాగా ఆయన వ్యవహరించి ఉంటాడని ఒకవేళ మనకు సందేహం రావచ్చు. మనం ఆదాము మొదలుకొని మోషే వరకు ఉన్నటువంటి సంఘటనలన్నింటినీ ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు కయ్యూను పాపానికి ఆయన తీర్పు తీర్చాడు. ఎందుకు తీర్చాడు? ఒకవేళ పాపం ఆరోపించబడకపోతే, పాపము లేకపోతే కయ్యూను చేసినటువంటి ఆ పాపానికి దేవుడు తీర్పు, శిక్షను ఆయన విధించాడు. అలాగనే నోవహు కాలంలో జలప్రళయం పంపించి మనుషుల యొక్క దుర్మార్గం అంతటిని కూడా ఆయన తొలగించాడు. మానవుల యొక్క పాపమునకు, దుర్మార్గతకు ఆయన అక్కడ శిక్ష విధించినట్లుగా నోవహు జలప్రళయం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆ తరువాత తిరిగి మరలా మానవులు చేసినటువంటి తప్పిదము, బాబేలు గోపురము వారు కట్టడానికి పూనుకున్నప్పుడు దేవుడు వారికి అక్కడ తీర్పును విధించినట్లుగా మనం చూస్తాం. వారి యొక్క భాషను తారుమారు చేశాడు, అనేకమైన భాషలు పుట్టడానికి కారణమైనది. ఆ తర్వాత అబ్రహాము కాలంలో సొదొమ గొమొర్రాలపై దేవుడు తీర్పును తీర్చాడు. కనుక దేవుడు పాపమును గూర్చినటువంటి తీర్పు ఇవ్వడంలో వివిధ రకాలుగా పాపంపై దేవుని యొక్క తీర్పు, ఆ విధానాన్ని మనం అక్కడ గమనించాం. ఎక్కడి నుంచి? ఆదాము దగ్గర నుంచి సొదొమ గొమొర్రా వరకు ఉన్నటువంటి సందర్భాలన్నిటిని మనం గమనించినప్పుడు దేవుడు వివిధ రకాలుగా పాపంపై తీర్పును విధించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు దేనిని ఆధారం చేసుకొని మనుషుల పైన ఆ పాపమును ఆయన జమ చేశాడు?
లేకపోతే మనుషుల యొక్క ఆ పాపమును ఏ విధంగా ఆధారం చేసుకుని తీర్పు విధించాడు అని మనం అనుకుంటే దానికి కూడా జవాబు చెప్తున్నాడు పౌలు గారు. ధర్మశాస్త్రమే. అంటే ఈ ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రము కాదు. ఈ ధర్మశాస్త్రము మనస్సాక్షి అనే ధర్మశాస్త్రం అని చెప్పబడుతూ ఉన్నది. ఇంతకు మునుపు నేను మీకు 2వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. రోమేలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 14, 15 వచనాల వరకు మనం ఒకసారి గమనించినట్లయితే దేవునికి పక్షపాతము లేదని, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ కూడా ధర్మశాస్త్రము లేకే నశించారని, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొంది వారు ఆ తీర్పునకు గురి అయ్యారని మాట్లాడుతూ 13, 14, 15 వచనాల్లో ఏమిటా ఆ దేవుని యొక్క ఆ తీర్పుకు కారణం ఏమై ఉన్నదని మనం ఆలోచన చేయడానికి ఇక్కడ చాలా చక్కటి వివరణ పౌలు గారు ఇస్తూ ఉంటున్నాడు. 13వ వచనము, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దాన్ని మనం అట్లా ప్రక్కనుంచినట్లయితే 14వ వచనం నుండి అంటాడు, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు అని అంటున్నాడు అక్కడ. కనుక ఇక్కడ మనకు చాలా క్లియర్గా 14, 15 వచనాల్లో 2వ అధ్యాయము 14, 15 వచనాల్లో ధర్మశాస్త్రమునకు 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రమునకు ముందున్నటువంటి ప్రజలకు దేవుడు తీర్పు తీర్చినప్పుడు ధర్మశాస్త్రము లేని ప్రజలకు దేవుడు తీర్పు తీర్చడానికి వారి యొక్క మనస్సాక్షినే ధర్మశాస్త్రముగా ఎంచుకొని దేవుడు వారికి తీర్పు తీర్చి ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు మానవుని యొక్క మనస్సాక్షిని ఆయన అడుగుతూ ఉంటున్నాడు. ఎందుకంటే మానవుల్లోని మనస్సాక్షి ఏది మంచో ఏది చెడో చెబుతుంది. మనిషి యొక్క మనస్సాక్షి కలుషితమై తిరుగుబాటు చేసి భ్రష్టు పట్టిపోతూ ఉన్నది. దేవుడు మనస్సాక్షి అనే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ తీర్పును తీరుస్తూ దశాజ్ఞల్లో దేవుడు ఇశ్రాయేలు జాతికి పాపం అంటే ఏమిటో దేని ఆధారంగా తీర్పు తీర్చాడో ఈ ధర్మశాస్త్రమును గూర్చి వివరణ మనం గమనించాం. ఈ సమయంలో 14వ వచనములో ఒక సత్యము మనకు తారసపడుతుంది ప్రియులారా. 14వ వచనములో మనం ఒకసారి గమనించినట్లయితే ఏమంటాడంటే అయినను 14వ వచనము, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకుని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవానికి గురుతై ఉండెను అని అంటున్నాడు. చూడండి 14వ వచనములో 13వ వచనము యొక్క సందేహానికి జవాబును పౌలు గారు అక్కడ ఇస్తూ ఉంటున్నాడు. ఏమంటాడు? అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలింది అని చెప్తున్నాడు. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలింది. నేను మీకు ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మనము ఆదికాండము 5వ అధ్యాయమును మనం చూస్తే
ఆదాము యొక్క వంశావళిని గూర్చి ఈ 5వ అధ్యాయం మనకు వివరణ ఇస్తూ ఉన్నది. అయితే ఆదాము వంశావళిని గూర్చి వివరణ ఇచ్చే ఈ 5వ అధ్యాయము మరొక సత్యాన్ని మనకు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంటుంది. ఏమిటా సత్యం అంటే, ఈ అధ్యాయము ఒక మరణ లోయగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ అధ్యాయం మనం చదువుతుంటే మనము ఒక మరణ లోయలో నుండి ప్రయాణం చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. ఎందుచేత ఈ మాట మనం ఇలాగ అనుకోవాలంటే, ఆదాము యొక్క వంశావళిని గూర్చినటువంటి విషయాలను వివరిస్తూ ఆనాటి ప్రజల యొక్క ఆ జీవిత కాలమును గూర్చి వివరించాడు. నేటి వలె లేక మోషే వ్రాసినటువంటి కీర్తన ద్వారా మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు, ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అని మానవుని ఆయుష్ పరిమాణము 70 లేక 80 సంవత్సరాలకు కుదింపబడినటువంటి ఈ దినాలు కాకుండా తొలి దినాలలో ఆదాము యొక్క వంశావళిలో జీవించినటువంటి వారందరి యొక్క ఆయు ప్రమాణమును గూర్చినటువంటి వివరాలు ఈ 5వ అధ్యాయములు ఇస్తూ, వారు ఎంత సుదీర్ఘమైన ఆయుష్ వారి జీవితంలో వారు కలిగి ఉన్నా వారి యొక్క ముగింపు మాత్రము మరణము అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నది. మీరు 5వ అధ్యాయం అంతటిని మీరు చదువుతున్నప్పుడు ఒక్క వ్యక్తి తప్ప మిగిలిన వారందరూ కూడా మరణమునకు పాత్రులైనటువంటి వారుగానే ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మిగిలిన వారందరూ కూడా మరణమునకు పాత్రులై ఉన్నారు. వారు జీవించిన కాలము చాలా ఎక్కువ కావచ్చు. వారు అనేక వందల సంవత్సరాలు వారు జీవించి ఉండవచ్చు. కానీ వారి యొక్క ముగింపు మాత్రము అతడు మరణించెను అనే మాట, వారి జీవితాన్ని గూర్చిన ముగింపు మాట అతడు మరణించెను. మీరు 5వ అధ్యాయాన్ని చదవండి, ఆదికాండం 5వ అధ్యాయం. కనుక వీరందరిలో ఒక హానోకు మాత్రమే మినహాయింపు పొందాడు. హానోకు మరణమును చూడకుండా దేవుని చేత కొనిపోబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆదాము మొదలు మోషే దాకా కూడా మరణము ఏలింది అని చెప్పడానికి ఇది చాలా మనకు బలమైనటువంటి భాగముగా, మన యొక్క సందేహాలకు సమాధానమిచ్చే భాగముగా మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. బైబిల్లో ఎక్కడైనా ఒక సందేహము నివృత్తి చేయబడలేదు అని మనం ఆలోచన చేస్తే దానికి సమాధానం కొరకు మనము ఎక్కడెక్కడికో వెళ్ళి వెతకనవసరం లేదు ప్రియులారా. తిరిగి మరలా అదే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడో ఒక చోట దేవుడు ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మరణము ఎలాగూ అది ఆపాదించబడలేదు అని ఒకవేళ మనం అనుకుంటే, ధర్మశాస్త్రమునకు ముందు ఆదాము మొదలుకొని మోషే వరకు కూడా మరణం ఏలింది అని మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాము. 14వ వచనంలో చివరి భాగంలో ఆదామును గూర్చి పౌలు గారు మాట్లాడినటువంటి మాట, ఆదాము రాబోవానికి గురుతై ఉన్నాడు అని మాట్లాడాడు. ఆదాము రాబోవానికి గురుతై ఉన్నాడు. ఇక్కడ మనం ఆదాము దేవుడు తన పోలికలో సృష్టించాడని, దేవుని స్వరూపిగా లేక దేవుని యొక్క ఆ దేవత్వం అంతటినీ కూడా నిక్షిప్తము చేసినటువంటి ఆ మానవుడు యేసుక్రీస్తు అని మనము లేఖనాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుని పోలికలో ఆదాము చేయబడ్డాడు. దేవుని యొక్క స్వరూపముగా దైవత్వం అంతా కూడా నిక్షిప్తం చేయబడినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తుని గురించి మనం చూసాము. కనుక
ఆదాము రాబోవానికి గుర్తు అని పౌలు గారు ఇక్కడ చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, గ్రీకు భాషలో గురుతుకు టుపోస్ అనే పదం వాడబడింది. టుపోస్ అనే మాట, దాని అర్థం ఏమిటంటే పోలిక, ఆకారం, ప్రాతినిధ్యం అని అర్థం అక్కడ చెప్పబడతా ఉన్నది. కనుక ఎప్పుడైతే ఆదామునకు ముంగుర్తుగా యేసుక్రీస్తు ఉన్నాడనే విషయాన్ని గురించి పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నాడో, ఆదాము రానున్న దేవుని కుమారుని యొక్క పోలిక, గురుతు, ప్రతినిధి అని లేఖనాల్లో దేవుని కుమారుడనే యేసుక్రీస్తును గూర్చి అక్కడ బయలుపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ప్రియులారా, ఆదాము మొదటి అనగా సృష్టించిన దేవుని కుమారుడైతే యేసు చివరి ఆదాముగా జనితైక దేవుని కుమారుడు. అంటే ఆయన మామూలు మానవునిగా దేవుని చేత సృజింపబడలేదు, కానీ ఆయన యొక్క పుట్టుకను గూర్చినటువంటి పవిత్రత మొదలగు విషయాలన్నీ కూడా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కనుక ఆదాము మొదటివాడు, చివరి ఆదాముగా, కడపటి ఆదాముగా యేసుక్రీస్తును గూర్చి ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, పాపము మరణమునకు కారకుడైనటువంటి మొదటి ఆదాము, ఆయన ద్వారా మానవాళికి కలిగిన కీడును తొలగించడానికి తిరిగి మరలా ఆయనకు ముంగుర్తుగా రాబోవానికి ఆదాము, పాపమునకు కారకుడైనటువంటి ఆదాము ఎవరికి ముంగుర్తుగా ఉన్నాడో ఆ వ్యక్తి ఆదాము చేసిన దానికంటే భిన్నముగా మానవాళికి చేయడానికి వస్తున్నాడు అని. అర్థమైందా ప్రియులారా? ఆదాము పాపము మరణమునకు కారకుడైతే ఆదాము ఎవరికి ముంగుర్తుగా ఉన్నాడో ఆయన ఆదాము చేసిన దానికి వ్యతిరేక భావములో ఆయన చేయడానికి వస్తూ ఉన్నాడు. అంటే ఆదాము వినాశకారి అయితే కడపటి ఆదామైనటువంటి క్రీస్తు రక్షించేవాడు, రక్షకుడై ఉన్నాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థము చెప్పబడతాం. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అని పరిశుద్ధాత్మని ద్వారా యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి యోసేపునకు తెలియపరచబడినటువంటి మాటలు మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి ఆదాము పాప మరణములకు కారకుడైతే ఆయన ఎవరికి ముంగుర్తుగా ఉన్నాడో ఆ ముంగుర్తుగా ఉన్న ఆ వ్యక్తి రెండవ ఆదాముగా, కడపటి ఆదాముగా వస్తున్నటువంటి క్రీస్తు పాప మరణముల నుండి మానవాళిని రక్షించడానికి రక్షకునిగా, విమోచకునిగా ఈ లోకములోనికి ఆయన వచ్చి ఉన్నాడు. 12, 13, 14 వచనాల్లోని సారాంశమును మనము గ్రహించాం ప్రియులారా. 15 నుండి 17 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు 2 ఫలితాలను మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. 2 ఫలితాలు. ఎందుకు 2 ఫలితాలంటే, ఇద్దరు ప్రతినిధులు ఉన్నారు గనుక ఎవరెవరి ద్వారా ఎటువంటి ఫలితం వచ్చిందో చెప్పబడతా ఉన్నది. అనగా ఆదాము తీర్పునకు కారకుడైతే యేసుక్రీస్తు నీతికి కారకుడై ఉన్నాడు అనే సత్యాన్ని 15 నుండి 17 వచనాల్లో మాట్లాడుతుంటున్నాడు పౌలు గారు. చూడండి ఒకసారి 15వ వచనం నేను చదువుతున్నాను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు
ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధ మూలమును వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన యెడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు అని చెప్పబడతాం. 15 నుంచి 17 వచనాల్లో 2 విధాలైనటువంటి ఫలితాలను మనం చూసాం. అపరాధమును గూర్చి మనం చూసాము. అలాగునే క్రీస్తు యొక్క కృపాదానమును, జీవమనే కృపాదానమును గూర్చి కూడా మనం చూస్తూ ఉంటాం. ఆదాము అపరాధము మరణాన్ని కొని తీసుకొని వచ్చింది. ఆదాము యొక్క అతిక్రమము, ఆదాము యొక్క అపరాధము, ఆదాము యొక్క పాపము, ఆదాము యొక్క అవిధేయత, ఆదాము యొక్క మరణము, ఇవి ఆదాము వలన కలిగిన వాడైతే మనకు ఉచితముగా దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరం అనే మాటను మనం చూస్తాం. 3వ అధ్యాయము 24వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనములు అంటాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని అంటాడు. అక్కడ ఉచితముగా క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతూ ఉంటున్నారు. ప్రియులారా, ఉచితముగా దేవుని యొక్క కృప మనకు రెండవ ఆదామైనటువంటి క్రీస్తు ద్వారా మనకు కలిగినది. ఉచితమనే పదానికి గ్రీకులో గ్రాటిస్ అనే మాట వాడారు. గ్రాటిస్ అనగా దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్యజీవం అనే మాట. గ్రీకులో వరం అనే పదానికి డోరియో అనే పదం కూడా వినియోగించబడింది. అంటే వరం అనే పదము ఎక్కడెక్కడ వినియోగించారో మనం గమనించినప్పుడు ఉచితమైనటువంటి వరాన్ని గూర్చి మాట్లాడాడు, కృపను గూర్చినటువంటి వరముగా చూపిస్తూ ఉన్నాడు, అది ఒక నీతి దానముగా చూపిస్తూ ఉంటున్నాడు, దేవుని కృపావరము నిత్యజీవమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కనుక ఆదాము వలన అపరాధము, క్రీస్తు వలన ఉచితమైనటువంటి కృపావరము, క్రీస్తు వలన ఉచితమైన నిత్యజీవము, నీతి దానము మొదలగువన్నీ కూడా కలుగుతూ ఉంటున్నాయి. ఆదాము చేసిన దానికి, యేసుక్రీస్తు చేసిన దానికి మధ్య ఉన్నటువంటి ఆ వర్ణన, ఆ వివరణను మనం అక్కడ గమనించినట్లయితే ఈ 15 నుంచి 17 వచనాల్లో పౌలు గారు చాలా స్పష్టంగా వాటి యొక్క వివరణను ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆదాము పాపము మరణాన్ని కొని తెచ్చింది, దేవుని వరము నీతిని కలుగు చేసింది అని అంటాడు 17వ వచనములో. ఆ వరము నీతి అయి ఉండగా ఆదాము పాపానికి దేవుని నీతికి కూడా ఎంతో వ్యత్యాసము చూపిస్తూ ఉంటున్నాడు. ఆదాము పాపము చేసి అనేకులకు మరణం తీసుకొచ్చాడు. అయితే ఆదాము కేవలం ఒక నరుడు మాత్రమే కాదు, దేవుడు మనిషి కంటే ఎంతో ఒక గొప్పవాడని, ఒక మనిషి యావత్ మానవ జాతిని ప్రభావం చేస్తే ఆదాము చేసిన చెడు కంటే దేవుడు మరెంతో మంచి చేశాడనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు వివరణ ఇస్తూ ఉంటున్నాడు. కేవలము ఆదాం పాపం వలన మనుషులందరూ పాపులయ్యారు, మనుషులందరూ మరణానికి గురి అయ్యారు. మరొక మానవ మాతృడైనటువంటి ఈ వ్యక్తే మనుషులందరిపైన తన యొక్క పాప ప్రభావాన్ని చూపెట్టగలిగితే మానవుని కంటే గొప్పవాడైనటువంటి దేవుడు ఆయన యొక్క కృపనే ప్రభావాన్ని ఇంకా ఎంత గొప్పగా చూపించగలడో అనే విషయాన్ని
పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ 15 నుంచి 17 వచనాల్లో వీరిద్దరి యొక్క ఆ పనులకు తగిన ప్రతిఫలము ఎలాగుంటున్నది అనే విషయాల్ని పౌలు గారు ఇక్కడ వివరిస్తూ ఉంటున్నాడు. వచ్చేవారం మనము ఈ వివరణాత్మకమైనటువంటి విషయాలను మనం అధ్యయనం చేద్దాం. ఇప్పటి వరకు మనం 12వ వచనం నుండి 14 వరకు మనం చూసినటువంటి విషయాలు, ఆదామనే మనుషుని ద్వారా లోకంలోనికి పాపము మరణము ప్రవేశించిందని మనం చూసాము. ఆదాము యొక్క పాప ఫలితము మానవులందరిపైకి ఊరికినే రుద్దబడలేదు. మనుషులందరూ కూడా పాపము చేసి ఆ పాప మరణములకు వారు గురి అయినారనే సత్యాన్ని మనం గమనించాము. ఆ తర్వాత 13వ వచనంలో ధర్మశాస్త్రమునకు ముందు పాపము ఉన్నది, ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత పాపమును ధర్మశాస్త్రము ఆరోపించిందని, ఆ తర్వాత ధర్మశాస్త్రము లేకముందు ఆదాము మొదలుకొని మోషే వరకు దేవుడు పాపమునకు ఎలాంటి తీర్పును ఎలాగిచ్చాడో మొదలగు వివరణ అంతా కూడా మనం చూసాము. అదేవిధంగా 14వ వచనంలో ఆదాము చేసిన అతిక్రమమును బోలినటువంటి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలిందని, అయితే ఆదాము రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడని, వారిద్దరి యొక్క పనుల యొక్క ఫలితము, దాని యొక్క ప్రభావము మానవులపై ఎలాగూ చూపించగలిగిందో మిగిలిన వచనాల్లో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, కనుక మనము కొంచెం నిదానమైన ఈ వచనాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మనం ధ్యానం చేద్దాము. దేవుడు మనకు తగిన రీతిగా వీటిని గూర్చిన జ్ఞానాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నేటి బైబిల్ స్టడీని మనం ముగించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రియులందరినీ మీరు దీవించండి. రోమాపత్రిక 5వ అధ్యాయాన్ని మేము అధ్యయనం చేస్తుండగా ప్రభా, మా జ్ఞానం కంటే మీ పరలోక సంబంధమైన జ్ఞానము, మీ ఆత్మ సంబంధమైన జ్ఞానం మాకు అవసరమైనది. మానవ మాతృలుగా మా ఆలోచనలు, మా తత్వము ఇవన్నీ కూడా మీ జ్ఞానమునకు సాటి రావు నాయన. అయినా మేము మీకు లోబడినప్పుడు సమస్తమును మీరు మాకు బయలుపరిచే దేవుడు అయి ఉన్నారు కనుక ఇప్పటి వరకు మేము అధ్యయనం చేసిన విషయాలన్నింటినీ మీరు మాకు బోధపరచమని, మమ్మల్ని మీరు దీవించమని, బైబిల్ స్టడీలో పాల్గొని ప్రియులందరినీ మీరు ఆశీర్వదించమని, తిరిగి మరలా రాబో బైబిల్ స్టడీ వరకు మమ్మల్ని అందరినీ క్షేమముగా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడు నైన యేసు క్రీస్తు కృపయు, ఆదరణకర్తయగు పరిశుద్ధ ఆత్మని యొక్క అన్యోన్య సహవాసం నేటి బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రియులైన వారందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.